అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ నిజంగా అక్కడ ఉన్నటువంటి వలసదారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వీసా పొందిన వాళ్ళకి కావచ్చు, నిజంగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా యుఎస్ ఎంబసీ చెప్పినటువంటి మాట ప్రకారం ఇది భారత విద్యార్థులకి నిజంగా ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా మీరు క్లాసులు ఎగ్గొడితే మాత్రం ఖచ్చితంగా మీ వీసా అయితే ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా రద్దు చేస్తాం. ఇది యుఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంగా చెప్తున్నటువంటి మాట. సో ఓవరాల్గా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఊహించని నిర్ణయాలతో ముందుకు వెళ్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారత్తో పాటు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన విదేశీ విద్యార్థులకు కీలక హెచ్చరిక చేశారు. చదువుకోవడానికని అమెరికా వెళ్లి విద్యాసంస్థల అనుమతి లేకుండా క్లాసులు ఎగ్గొడితే వీసాలు రిస్క్లో పడతాయని ఇండియాలోని అమెరికా ఎంబసీ హెచ్చరించింది. యూనివర్సిటీలకు ముందస్తు సమాచారం లేకుండా డ్రాపౌట్ అవ్వడం, చదువును మధ్యలోని ముగించేయడం చేస్తే గనక సదరు విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే కాకుండా భవిష్యత్తులో యుఎస్ వీసా పొందే పరిస్థితి లేకుండా పోతుందని యుఎస్ ఎంబసీ హెచ్చరించడం గమనార్హం. చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు వీసా నిబంధనలకు అనుగుణంగా స్టూడెంట్ స్టేటస్ను కొనసాగిస్తే చిక్కుల్లో పడకుండా ఉంటారని సూచించింది. వీసా నిబంధనలను పాటించకపోతే అమెరికా నుంచి పంపించేస్తామంటూ కూడా విదేశాల నుంచి చదువుకోవడానికి యుఎస్ వెళ్లిన విద్యార్థులను సైతం ఆ దేశం హెచ్చరించింది. ఇప్పటికే వేల మంది విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కార్ రద్దు చేసింది. అమెరికా అధ్యక్షుడిగా తాను ప్రమాణం చేసినప్పటి నుంచి అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠిన వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో చదువుకుంటున్న ఫారిన్ స్టూడెంట్స్ పైన ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. అధికారం చేపట్టిన కొన్ని వారాల్లోనే 1000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా లేదా వారి చట్టబద్ధ హోదాలను తొలగించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ట్రంప్ తీరును నిరసిస్తూ బాధిత విద్యార్థులు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. వీసాల రద్దులో ట్రంప్ సర్కార్ సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అసలు తమ వీసాలను రద్దు చేయడానికి ట్రంప్ సర్కార్ వద్ద సరైన కారణాలు లేవని పేర్కొంటున్నారు. మరొకవైపు వీసాలు రద్దయిన విదేశీ విద్యార్థులకు డిపోర్టేషన్ గండం పొంచి ఉందని కూడా సమాచారం అందుతోంది. ముఖ్యంగా హార్వర్డ్, స్టాన్ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, ఓహియో వర్సిటీ విద్యార్థులకు ఈ ముప్పు ఎక్కువగా ఉంది. 2025 మార్చి చివరి వారం నుంచి 160 కాలేజీల నుంచి 1024 మంది విద్యార్థుల వీసాలు రద్దయినట్లుగా అసోసియేటెడ్ ప్రెస్ అంచనా వేసింది. కాగా వీసాలు రద్దయిన విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇండియన్ స్టూడెంట్సే, అంటే దాదాపు 50% మంది ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి. అసలు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండా ఉన్న పలంగా ప్రభుత్వం రద్దు చేస్తున్న ఈ సమయాన్న కొత్త ప్రకటన భారతీయ విద్యార్థులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. పాలస్తీనా అనుకూల నిరసనల నుంచి ట్రాఫిక్ ఉల్లంఘనల వరకు ఏదో ఒక కారణం చెప్పి వీసాలు రద్దు చేస్తోంది ట్రంప్ యంత్రాంగం. దీనివల్ల విద్యార్థులు లీగల్గా పోరాటం చేయాల్సి వచ్చి మానసిక క్షోభకు గురవుతున్నారట. అంతర్జాతీయ విద్యార్థుల సమాచారం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీస్లో SEIVS అనే సిస్టమ్ ఉంటుంది. ఇది ఒక వెబ్ ఆధారిత ప్లాట్ఫామ్. ఇటీవల కాలంలో చాలామంది విద్యార్థుల పేర్లు ఇందులో నుంచి మాయమైపోతున్నాయి. ఈ విషయం విద్యార్థులకే కాదు, యూనివర్సిటీలకు కూడా తెలియడం లేదు. వీటన్నిటి మధ్య అమెరికాలో చదువుకున్న భారతీయ విద్యార్థులు, ఇతర దేశ స్టూడెంట్స్కి మరో భయం పట్టుకుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అనుమతినిచ్చే OPTని ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తుందేమో అని సర్వత్రా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అమెరికా చట్టసభ్యులు ఇప్పటికే ఒక బిల్లును ప్రవేశపెట్టారు. OPT, STEOM, OPT ప్రోగ్రామ్స్ను రద్దు చేస్తామని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ చీఫ్ జోసెఫ్ హెడ్ మాటిమాటికి చెబుతూనే ఉంటున్నారు. అమెరికాలోని యూనివర్సిటీలు, అంతర్జాతీయ విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఎంబసీలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదేశించారు. విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ని ట్రంప్ ప్రభుత్వం అత్యంత కఠినంగా పరిశీలిస్తున్నటువంటి సమయాన ఈ ఆదేశాలు వెలువడడం నిజంగా గమనార్హం. అమెరికా జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నారంటూ అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం ఇటీవల కాలంలో అనేక ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఇదే విషయంపై యూనివర్సిటీలతో కూడా ట్రంప్కు గొడవ నడుస్తోంది. ఇక ఇప్పుడు స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు నిలిపివేయడం అనేది వైట్ హౌస్, విశ్వవిద్యాలయాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రమాదాన్ని పెంచుతోంది. పరిస్థితి మొదట్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం, కొలంబియా విశ్వవిద్యాలయం వంటి ఉన్నత పాఠశాలలపై కేంద్రీకృతమైనప్పటికీ ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చింది. తక్షణం అవసరమైన సోషల్ మీడియా స్క్రీనింగ్, పరిశీలన విస్తరణకు సన్నాహకంగా తదుపరి మార్గదర్శకాలు జారీ చేసే వరకు కౌన్సిలర్ విభాగాలు, అడిషనల్ స్టూడెంట్ లేదా ఎక్స్చేంజ్ విజిటర్
వీసా అపాయింట్మెంట్ సామర్థ్యాన్ని జోడించకూడదని రూబియో ఎంబసీలకు పంపినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై రానున్న రోజుల్లో గైడ్లైన్స్ కూడా వస్తాయని ఆయన చెప్పినట్లుగా సమాచారం. మొత్తానికి ఇప్పటికే షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూలు కొనసాగుతాయని కూడా ఆయన చెప్పినట్టుగా అయితే ఇప్పటికే షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూలు సైతం కొనసాగుతాయని కూడా తెలుస్తోంది. కంట్రీలోకి ఎవరు రావడానికి ప్రయత్నిస్తున్నారు, వారు ఎందుకు రావాలనుకుంటున్నారు, వారు ఎవరు అని తెలుసుకునే హక్కు ప్రతి సార్వభౌమ దేశానికి ఉంది. వారు అక్కడ ఏం చేస్తున్నారో తెలిస్తే ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తారో అర్థం చేసుకోవచ్చని బ్రూస్ అన్నారు. ఇదేం కొత్త కాదు, ఇక్కడికి వస్తున్నది విద్యార్థులు కాదా అని అంచనా వేయడానికి మేము చేయగలిగిన ప్రతి సాధనాన్ని ఉపయోగించి కొనసాగిస్తున్నామని తెలిపినటువంటి సందర్భం. ఇక ట్రంప్ పరిపాలన చర్య అంతర్జాతీయ విద్యార్థులకు వారిపై ఆధారపడిన యుఎస్ విశ్వవిద్యాలయాలకు వినాశకరమైనదని క్లీవ్లాండ్కి చెందిన ఇమిగ్రేషన్ అటార్నీ డేవిడ్ లియోపోల్డ్ అన్నారు. ఆర్థిక ప్రభావాలు, సాంస్కృతిక ప్రభావాలు భారీగా ఉంటాయని చెప్పుకొచ్చారు. వీసా దరఖాస్తులు నిలిపివేయడం లేదా మందగించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని, విదేశీ ప్రతిభావంతులను ఆకర్షించడం ద్వారా తమ ర్యాంకులను పెంచుకునే అమెరికాలోని అనేక విద్యా సంస్థలు ఇప్పుడు ప్రభావితమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం 19 మిలియన్ల అమెరికా ఉన్నత విద్యా జనాభాలో అంతర్జాతీయ విద్యార్థులు 5.9% మంది ఉన్నారు. ఇక 2023-24 విద్యా సంవత్సరంలో 1.1 మిలియన్లకు పైగా విదేశీ విద్యార్థులు అమెరికాకు వచ్చారు. భారతదేశమే అత్యధికంగా విద్యార్థులను పంపింది. తర్వాతి స్థానంలో చైనా ఉంది. అమెరికాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ లేదా మ్యాథమెటిక్స్ చదువుతున్నారు. 25% మంది గణితం, కంప్యూటర్ సైన్స్లో ఉండగా ప్రతి 5గురిలో ఒకరు ఇంజనీరింగ్ని ఎంచుకున్నారు. స్టేట్ డిపార్ట్మెంట్ స్పాన్సర్ చేసిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్స్ ప్రకారం 21,000 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులతో న్యూయార్క్ విశ్వవిద్యాలయం, నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయం, కొలంబియా వర్సిటీలు అత్యధిక విదేశీ విద్యార్థులను కలిగి ఉన్నాయి. వాస్తవానికి విదేశీ విద్యార్థులు చెల్లించే పూర్తి ట్యూషన్ ఫీజుతోనే వర్సిటీలు యుఎస్ పౌరులకు మరింత ఆర్థిక సహాయం అందించగలుగుతున్నాయి. వీసాల కోసం విదేశీ విద్యార్థులను తనిఖీ చేయడం ఇప్పటికే కఠినమైన ప్రక్రియగా మారింది. దరఖాస్తుదారులు బలమైన విద్యార్హతలు, ఆర్థిక వనరులు, వారి సొంత దేశంతో సంబంధాలు, గ్రాడ్యుయేషన్ తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్తారా లేదా అనే ఉద్దేశాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఏదైతే ఉందో ఈ వీసాలకు సంబంధించి, స్టూడెంట్ వీసాలకు సంబంధించి ఖచ్చితంగా ఇది అంటే మొత్తం అక్కడ అమెరికాలో ఉన్నటువంటి విదేశీ విద్యార్థులందరికీ కూడా ఇది ఒక ట్రంప్ తీసుకున్న నిర్ణయం నిజంగా వాళ్ళకు ఒక శిరోభారంగా మారబోతుందా, తలనొప్పిగా మారబోతుందని అంటే కనుక ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి చాలామంది విదేశీ విద్యార్థులు న్యాయపరంగా పోరాడుతున్నారు, వాళ్ళ మానసిక క్షోభకు గురవుతున్నారు అనేది తెలిసినటువంటి అంశంగా తెలుస్తోంది. గడిచిన మార్చి నుంచి ఇప్పటివరకు మనం చూసుకుంటే కనుక సుమారుగా 1000-1200 మంది వీసాలను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇందులో 50% మంది భారతీయ విద్యార్థులు ఉండటం కూడా గమనార్హం. చాలామంది భారతీయ విద్యార్థులకి ఇది ఒక రకంగా ఆల్రెడీ బాధపడుతున్న వారు ఉన్నారు. కొత్తగా ఇప్పుడు మళ్ళీ తీసుకున్న నిర్ణయంతో అంటే మీరు క్లాసులకి అటెండ్ అవ్వలేదని ఖచ్చితంగా మీ యాజమాన్యం నుంచి మాకు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా సరే నిర్దాక్షిణ్యంగా తీసివేస్తామని చెప్పేసి ఇండియాలో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీ అధికారులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.